అందరికీ జై భీమ్. ఈరోజు సిర్పూర్ నియోజకవర్గంలో మరి కొమ్ముగూడ గ్రామంలో మా పేద వర్గాలతోటి ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరుగుతూ ఉన్నది. ఈ నియోజకవర్గంలో నాటి నుండి నేటి వరకు కూడా పేద వర్గాల కోసమే మేము కొట్టడం జరిగింది. ఇప్పటిదాకా అనేకమైన ఇబ్బందులు, ఎన్నో అక్రమ కేసులు కూడా నేను వేసుకున్నాను. పోయిన ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసే విషయంలో చాలా కీలక పాత్రగా మేము పోషించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా నీలి జెండాలను మేము వదిలిపెట్టలేదు. మహనీయుల సిద్ధాంతాలను ఎక్కడ కూడా మేము వదిలిపెట్టలేదు. అదే గొప్ప సంకల్పంతో నేను నిన్న హైదరాబాదులో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహీం శేఖర్ గారి ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ జెండాను కప్పుకోవడం జరిగింది. నేను ఒకటే, ఈరోజు నేను ఏ రాజకీయాల కోసం ఏ సమస్య మీద మాట్లాడతలేం, కానీ సిర్పూర్ నియోజకవర్గంలో జరిగే రాజకీయాల కోసమే ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. గత ఎన్నికలలో మరి అనేకులు ఈ నియోజకవర్గంలో వచ్చి బహుజనవాదం అని పేరు చెప్పుకొని నకిలీ బహుజనవాదులు ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవాడిని అడ్డం పెట్టుకొని, వాళ్ళ ఎమోషనల్స్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలను పిచ్చోళం చేసి మరి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ ఈరోజు గమనిస్తున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, కానీ బీఎస్పీ జెండాలన్నా నీలి జెండాలు కప్పుకోవాలంటే గుండెలలో దమ్ము కావాలి. ఆ దమ్మున్న వాళ్ళే మా కొమ్ముగూడ బిడ్డలు అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఈ జెండాను మోయాలంటే అల్లాటప్పగా ఈ జెండాను మోయలేరు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మాన్యశ్రీ కాంశీరామ్ గారు, మహాత్మా జ్యోతిబా ఫూలే గారు, సాహు పేరర్ లాంటి ఈ మహానీయుల ఆశయాలతో ఈరోజు ఈ పునీతమైన నేల. అందుకే ఎక్కడ కూడా ఆగిపోకుండా, అలసిపోకుండా, అమ్ముడు పోకుండా చివరి శ్వాస వరకు కూడా పేద వర్గాల కోసమే నేను నిలబడ్డాను. అందుకోసమే ఇంతమంది మా పేద వర్గాలకు మద్దతు ఇవ్వడానికి కారణం ఇదే. నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. ఈరోజు ఇదే బహుజన సమాజ్ పార్టీలో ఉన్నటువంటి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కోసం మేము బహుజన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళము, బహుజన ఆశలను ఈ నియోజకవర్గంలో పెంపొందించాలనే ఉద్దేశంతో ఆయనకు మేము మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ నమ్ముకున్న కార్యకర్తలను గొంతుకోసి, నమ్ముకున్న నాయకులను గొంతుకోసి ఈరోజు 45,000 మంది ఈరోజు మీకు ఓటక ముందేనే కేసీఆర్ దగ్గర పోయి కనువ కప్పుకోవడానికి మీకు ఎట్లా మనసు వచ్చింది సార్ అని చెప్పేసి చాలా బాధపడుకుంటూ ఈరోజు మీరు మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు చాలా వేదన ఉన్నది. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి కేసీఆర్ని ఆయన ఒక దొర, ప్రజల్ని మోసం చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టులో అన్యాయం చేసిండని చెప్పేసి మాట్లాడి దొరల కోటలను బద్దలు కొడతా తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్యాయం అయిపోయిందని చెప్పేసి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినాడు. కానీ ఏమైంది? ఓడిన నెల రోజులు కాకముందే మళ్ళీ పోయి కేసీఆర్ దగ్గర పోయి ఆయన ఈరోజు గొప్పోడు, ఆయన చాలా పెద్దవాడు, ఆయన పైకాన పోయినా కూడా ఈరోజు వాసన రాదన్న లెవెల్లో మాట్లాడుతూ ఉంటే మేము నవ్వుతున్నాం. మిత్రులు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడు? ఒక చోట మాట్లాడి ఈరోజు ఈ నియోజకవర్గంలో అవినీతికి గురైపోయింది, అన్యాయానికి గురైపోయింది, ఇక్కడ అభివృద్ధి లేదు, రోడ్లు లేవు అని మాట్లాడుతున్నాడు. మరి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా. గత 10 సంవత్సరాల కాలంలో నీ కేసీఆర్ ప్రభుత్వమే కదా ఈ సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నది, మరి ఎందుకు అభివృద్ధి కాలేదు? నీ ముఖ్యమంత్రి కేసీఆరే కదా, మరి తెలంగాణలో కదా, ఈ సిర్పూర్లో కదా, మరి 10 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ ప్రభుత్వం ఉన్నది. అప్పటి కోనేరు కొనప్ప గారు తాగి పడుకున్నాడు, ఆయన చేయలేదు. మరి నీ కేటీఆర్ ఏం చేసిండు? నీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసిండు? నీ మంత్రులు ఏం చేసిండు? వాళ్ళు గడ్డి పీకిళ్ళు ఇక్కడ, వాళ్ళు పని చేయొచ్చు కదా. కాబట్టి ఆలోచన చేయండి. ఒక్కటే మీరు చెప్తున్నా మిట్లారా, మరి ఈయన పెద్దగా మాట్లాడుతాడు. ఈరోజు అలంపూర్లో మరి ఆయన పుట్టినటువంటి ఊరు అలంపూరే కదా, అలంపూర్లో ఒక రెడ్డి కులాలు అక్కడ వాళ్ళు అక్కడ పెత్తనం నడుస్తూ ఉన్నది. నిజంగా నీకు మరి సిర్పూర్ నియోజకంలో మరి దుర్మార్గులు రాజ్యం వెళ్తాండ్రు,
ఎక్కడో వచ్చి రాజ్యం వెళ్తారు, ఇక్కడ బందీ అయిపోయింది అంటున్నావు కదా. మొట్టమొదట బందీ అయింది నీ అలంపూర్. ఎందుకంటే నీ అలంపూర్లో రెడ్డి సామాజిక వర్గము ఈరోజు పెత్తనం చేస్తా ఉన్నది. మరి ఎందుకు వాళ్ళ కోటలు బద్దలు కొడతలేవు? అక్కడ ప్రాంతం ప్రజలు కదా ఈరోజు వివక్షకు గురవుతారు, అదొక ఎస్సీ సామాజిక వర్గం. కానీ అక్కడ ఏం జరుగుతుంది? రెడ్డి కులస్తుల యొక్క పెత్తనం నడుస్తా ఉన్నది. మరి ఎందుకు అలంపూర్లో వెళ్ళి అక్కడ కోటలను బద్దలు కొట్టచ్చు కదా? అలంపూర్ గ్రామంలో అనేక గ్రామాలలో రోడ్లు లేవు, అనేకరతం అయిపోయింది. ఒక సిరిపూర్ నియోజకవర్గమే కాదు, 119 నియోజకవర్గాలు సస్యశ్యామలంగా ఉన్నాయా? అన్ని అద్దాలతో మెరిసిపోతున్నాయా? ఒక సిరిపూర్ మాత్రమేనా నీకు కనిపిస్తా ఉన్నది? మొట్టమొదట నీ కన్నెత్తలేనటువంటి అలంపూర్లో కదా నువ్వు అక్కడ పోటీ చేయాల్సింది. ఎందుకంటే సొంత ఊరికి అన్నం పెట్టినాడు పిల్లి నలిగిపోయి బంగారు కళ్ళు వేస్తారట, అట్లుంది నియోజకవర్గం. కాబట్టి మీరు చేయాల్సింది అది. ఇకపోతే మళ్ళీ మీరు సిరిపూర్లో పోటీ చేసిన వ్యక్తి చచ్చిపోతే ఇక్కడే ఉంటా, నా బొంద ఇక్కడే పెట్టాలన్న వ్యక్తి మళ్ళీ నాగర్కొరలో పోయి పోటీ చేసిన అన్నారా? ఒక్కసారి ఆలోచించండి. అంటే మీకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పోతారు. అంటే మీరు అవకాశవాది కారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు 45,000 మంది బహుజనులు మీకు ఓట్లేసి గెలిపి కార్యకర్తల గొంతు కోసిండు. కార్యకర్తల గొంతులు కోసి బహుజనులను మోసం చేసి చదువుకున్న వ్యక్తులను అవుటి వాళ్ళుగా చేసింది ఎవరు? మీరు కాదా? ఏం ముఖం పెట్టుకుని మళ్ళీ ఈరోజు మీరు ఈ నియోజకవర్గంలో నేను బహుజనవాదని చెప్పుకుంటారు. మీరు దొరల పార్టీలకు పోయి ఆల సామ్రాజ్యాల పోయి నేను బహుజనవాది అంటున్నావా? ఎట్లా మీరు మహానీయులను ఉచ్చరిస్తారు? ఒక్కసారి నియోజక ప్రజలు గమనించాలి. ఇలా మీ దగ్గర ఉన్నోళ్ళు ఎవరు? గొర్రెలు. కానీ ఇక్కడ నీలిజెండాలు కప్పుకున్నారు నిజమైన పులులు మా బహుజన సమాజ్ పార్టీ బిడ్డలని చెప్పేసిగా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా. నిజమైన పులులు బహుజన బిడ్డలు మేము, బహుజన సిద్ధాంతం నమ్మిన వాళ్ళు మేము అని సందర్భంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆత్మగౌరవం నమ్ముకున్న నాయకుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కేసీఆర్ దగ్గర పోయి మా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన మీరా ఈరోజు బహుజనుల కోసం మాట్లాడుతున్నారు. మొట్టమొదటగా మీరు చేయాల్సిందేని చెప్పాలన్నా, అలంపూర్లో మీరు పోటీ చేయండి. ఎందుకంటే అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గం అక్కడ పెత్తనం చేస్తా ఉన్నాడు. అక్కడ రెడ్డి ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి ఓటేయాలి. మీ సొంత తమ్ముడు అలంపూర్లో పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదన్న, అవునా కాదా? నీ సొంత తమ్ముడు అలంపూర్లో పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదు. మీకు నిజంగా ప్రేమ ఉంటే అలంపూర్లో పోటీ చేయండి. ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని కోటలు బద్దలు కొట్టి అలంపూర్కి మీరు విముక్తి చేయండి. అక్కడ ఉన్నది అన్యాయం, అక్కడ రోడ్లు లేవు, అక్కడ ఆకలి కేకలు ఉన్నాయి, అక్కడ పెత్తనం చెలాస్తున్నది. కాబట్టి మీరు అలంపూర్లు కోటలు బద్దలు కొట్టాలి. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా మిత్రులారా, రాబోయే రోజుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ ఉన్నాయి. స్థానిక సంస్థలలో ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ కూడా ఇక్కడ పోటీ చేయబోతున్నది. రాబోయే రోజుల్లో సిర్పూర్ నియోజకవర్గంలో చలనం మొదలైంది. ఎక్కడ కూడా మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అవమానంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. కానీ మీ మీద ఇష్టంతో కాదు. వాళ్ళందరూ కూడా రేపు వచ్చే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీలో వస్తారు. ఈ సిర్పూర్ నియోజకంలో రాబోయే రోజుల్లో మహానీయుల సిద్ధాంతాన్ని బతికించడానికి మేము నిజమైన బహుజనవాదులం కాబట్టి ఈరోజు పేద వర్గాల పక్షంలో నిలబడ్డాం. వచ్చే రోజుల్లో సిర్పూర్ నియోజకవర్గంలో నీలి జెండాలు మేము ఖచ్చితంగా పాతాము. మీ ఎన్ని మాయ మాటలు చెప్పినా, మీరు ఎన్ని అడ్డంకులు చెప్పినా, మీరు ప్రజలను పిచ్చోళ్ళని చేయడం బంద్ చేయండి. కాబట్టి చైతన్యవంతులైన నేల ఇది. ఈ నేలలో మీ పిచ్చి మాటలు, మీ అమాయక మాటలు చెప్తే మీరేం చెప్పినా వినడానికి డూడు బసవన లెక్క తలలు ఊర్చడానికి ఎవరిక్కడ గొర్రెలు కాదు. మీరు ఉంచుకోవడానికి ఊగడానికి సిరిపూర్ యొక్క ప్రజలు ఎవరికి ఉంపుడు గత్తలు కాదని చెప్పేసిగా ఈ సందర్భంగా కోరుతున్నా. మరి ఈరోజు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మరి ఉన్నాడు కదా, ఆయన మీద ఎందుకు ప్రశ్నించలేరు? మీరు బీజేపీ ఎమ్మెల్యే మీద మాట్లాడండి, ప్రశ్నించండి. ఇలా కాంగ్రెస్ మీద మాట్లాడండి, ఎందుకు మాట్లాడతలేరు మీరు? కాబట్టి సిరిపూర్ యొక్క ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. వచ్చే రోజులలో బహుజన సమాజ్ పార్టీ మాత్రమే పేద వర్గాల పక్షాన్ని నిలబడుతుంది. ఈ పార్టీ కూడా యువ నాయకత్వంతో పార్టీ నిర్మతం జరుగుతూ ఉన్నది. ఈరోజు మీరు చాలా మాట్లాడుతున్నారు. పిల్లోడు ఆయనకి ఏం రాజకీయం తెలుసురా అని మీరు మాట్లాడున్నారు. మీ గత ఎన్నికలలో మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. దుర్గం ప్రవీణ్ ఎన్నో అవమానాలు కేసులు వేసుకున్నా కూడా పార్టీ కోసం నిలబడ్డాడు. నేను సిద్ధాంతాన్ని నా గుండెలు పెట్టుకున్నా, కానీ మీలాగా నేను దొర దగ్గర పోయి నేను నా జాతి గౌరవాన్ని నా బహుజనుల ఆత్మగౌరవాన్ని దొర దగ్గర నేను తాకట్టు పెట్టలేదు. ఎందుకంటే నిజమైన బహుజనవాదులు మేమే.
మీరు నకిలీ బహుజనవాదులు అని చెప్పేసిగా ఈ సిరిపూర్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి యువకులు ఆలోచన చేయండి. నేను చెప్పే మాటలలో నీతి కానీ నిజాయితీ కానీ లేకుండా అన్నారా, ఒక్కసారి ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. కాబట్టి ఈ సమయంలో మరి కొమ్మగూడ గ్రామంలో ఇంత చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చిండ్రు. అందుకే కొమ్మగూడ ప్రజలకు నిజంగా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నాటి నుండి నేటి వరకు మిత్రులారా ఎన్నో కేసులు వేశారు నా మీద, ఎన్నో దాడి చేశారు, నా ఇంటి మీద దాడి చేశారు. ఏనాడు కూడా నేను వెనక్కి తిరిగి చూడలే. పోడు భూముల కోసం ఒక పోడు భూములలో ఒక దళితులు ఉంటారా, అనేక మంది కులాలను పట్టుకొని 3 రోజులు నేను నిరాదీక్ష చేసి ప్రభుత్వంతో వీరుచిన పోరాటం చేసిన. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా నేను ఎక్కువ పేదల పక్షాన్ని నేను మాట్లాడినా. కాబట్టి ప్రజలందరూ ఆలోచన చెయ్యాలి. కాబట్టి ఇదే మాట ప్రవీణ్ కుమార్ సార్ గారు ఏమన్నాడు, నేను ఏనుగెక్కి కోటలు బద్దలు కొడతా అన్నాడా లేదా? కేసీఆర్ మెడలు వస్తా అని చెప్పిండు. ఈరోజు కేసీఆర్ ఆ పార్టీలో పోయి ఆ పార్టీ పై నువ్వు కావలి ఎలా ఉంటలేవా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో సిరిపూర్ యొక్క ప్రజలు ఎట్లా ఆమోదిస్తారు? ఈ మాటలు ఆమోదిస్తారా? మీ మాటలు ఎవరు కూడా ఆమోదించరు. సిరిపూర్ యొక్క ప్రజలు చైతన్యవంతులు అయినరు. మనోడెవడో మందోడెవడో ప్రజలకు అర్థమైంది. రేపు సిరిపూర్ నియోజకంలో వచ్చేది బహుజన సమాజ్ పార్టీ, ఎగిరేది నీలి జెండా అని చెప్పేసిగా ఈ సందర్భంగా కోరుతూ అందరికీ జై భీమ్. ఏనుగు గుర్తుకే బహుజన సమాజ్ పార్టీ అందరికీ థ్యాంక్ యూ.